డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారి ఆంధ్రగీతి 5వ భాగం. 7 అధ్యాయాల్లో 5వ అధ్యాయం మాండలిక శోభ. తనను మరిచిన అలగదు అమ్మ, తనువు మగ్గిన బిగు చిగురించే దీపం అమ్మ. తొలి పలుకుల ముత్తెపు రాసుల్లో మౌనపు వెలుగు, శబ్ద కాంతిని జలపాతం చేసే శాంతి పర్వం అమ్మ. మన భాషకు ప్రాణనాడి అమ్మ, మన యాసకు మౌల రేఖ అమ్మ. మట్టి బొమ్మకు గుండెనిచ్చిన దేవత, జీవితం పాఠశాలలో తొలి పాఠం అమ్మ. అమ్మ ఒక మాట కాదు, ఆదిమ గీతిక. అమ్మ ఒక రూపం కాదు, ఆనంద ఆదిత్వం. పదాలు ఓదార్పు, పదబంధాలు, ఆత్మ గౌరవ గానం, మనిషి మనసులో ఆదిశక్తి అవతారం అమ్మ. మనసు పలికే స్వరం అమ్మ మాట. చీకటి గదిలో కుసుమ జ్యోతి ప్రకాశ్, శూన్యంలో తానే 7 గుర్రాల రథసారం, దైన్యంలో కరుణారసపు తేజ పయోనిధి. తన కడుపులో ఉమ్మ నీతిలో దేహాల ఊయలూగేవేళ, ఊహల ఉయ్యాలూగేవేళ తన భాషను రుచి చూపింది అమ్మ. యాసలోని ముద్దుల తేనె పాట అమ్మ. ఈ పొడమి తల్లని కొడుకులో దాగిన పద సంపద నిన్ను, మాటల మడిలో విరిసిన పచ్చని పలుకుల పరిమళాలెన్నో. నదీ తరంగాల చిరునవ్వుల స్వరాలు, చల్లగా సాగే కాలువల గలగల రావాలు, పర్వత శ్రేణుల గంభీర జంజా మారుత మధుర గీతాల మాండలిక పద. ఉత్తరం నుండి పడమర దాకా సీమల గడపల తీగ గీతయాత్ర, పల్లెల పలకీలలో పలికిన గానం, మౌల భావాలను తాకిన విశ్వ విపంచి. మాండలికాలని అచ్చ తెలుగు పలుకులే, అగ్ని కణాల చెకుముకు, ఒరుసుకుంటే అంటుకునే దీపశిఖలు. మాండలికాల్లో తపన ఉంది, తపస్సు ఉంది. వాటిలో ప్రజలున్నారు, వారి ఊపిరి ఉంది. పామరుడికి పలికే పసిడి నాడ, పరమార్థాన్ని పలికించే ప్రజ్ఞావేదం. కనురెప్పల పొలంగట్ల మీద కాచిన కలల దోసపండు మాండలిక. కాక్యవాక్యాల తేనెలో సుధానందం రంగరి భాషా సేద్యానికి అరక మాండలిక. తన పలుకులు పక్క ఊరి పలకరి, ప్రతి మాటలో బంధుత్వ తలుకుల సందడి. ప్రతి ఊసు ఇది మా నుడి అని పరవశించాలి. తీయని మాటల సొగసు లోకాన వికసించాలి. చప్పిలించిన ఒకనాటి మాటల జాడలు, ఒక ఊరి ఊసల బెంగుల ఊసల చెంగుల సందడి. మాండలికం అది మట్టి పరిమళాల వాహకం. నేల పొదిగి కొనిన దండ కవిలల జ్ఞాపకం. కావ్యాలకు మాండలికం బహుదూరం, గ్రామ్యాలు గుమ్మాలు దాటని విరోధం. కావ్యాలు సహజ సమాజ సూత్రాలకు బహుదూరం, ఆ తల నుండి ఈ తల దాకా తెరవని కనక ద్వారం. పల్లె పలుకే వాక్యానికి ఊపు, ప్రజల మాటే కవిత లోతైన చూపు. మాండలికం ఓ పరిపక్వ సంకేతం, వారసత్వ వాస్తవికతకు సాకేతం. కవికి ప్రతి పదము శక్తి ఆయుధమే, అర్థాల అస్త్రాల్లో దాగిన అంతశ్చేత. పదాల పుట్టుక తెలిసిన యోధుడి ప్రతి ప్రయోగము ఓ ప్రకాశ యోగం. పాప ప్రాసన కవిత ముస్తాబైన వనిత, నిజ సౌందర్యాన్ని కప్పిన కృత్రిమత. కవితకు అసలు సొబగు మాండలికం, దాని సోయగం అరసినదే రసికం. ఒక చోట చల్ల, మరొక చోట మజ్జిగ. రుచి కడ, మరో కడన మజ్జిగ. రుచి ఒకటే, పలుకులే వేరు. ప్రాంతీయ భిన్నతల సంగీతం, భాషా వైవిధ్య సమాజం తీరు దానిది. బౌద్ధం శ్వాసించిన నేలలు పంచదార,
తక్కిన తెలుగు తోటల్లో చక్కెర పంచనల పంచదార అని బౌద్ధ భిక్షువులు తీపి కానుక. ఇది తీపి ఒక్కటే వల్లే పేర్లే వేర్వేరు. ఇది చరిత్ర మాట్లాడే తేనె ధార. తాత్విక జాడలతో పదాలు ఎరిగిన భాషకి ఊరుల వెన్నంటి పోరే పారే ఏర్లు మాండలిక. తాత్విక జాడలతో పదాలు ఎరిగిన భాషకి ఊర్ల వెన్నంటి పారే ఏళ్ళు మాండలిక. పెడక కుంపటి అంటారొక చోట, దారి గుంట అని మరొక చోట. కూరాకు ఒకరికి ఆకుకూర, అది మరొకరికి మాంసం కూర. మంది అంటే మనసారా కలసిన బంధం, పదంలో పొంగిన ప్రేమానుబంధం. ఏంది అంటే ఏమిటి, ఎందుకు, ఎలా. చిన్న మాటలలో ఎంతో ఆలోచన ప్రవాహం. కుమ్మరి పారపై మట్టి ముద్ద పోలి, అమ్మవారి రూపం పసుపు ముద్ద పోలి. వంటగదిలో చపాతీ పిండి ముద్ద పోలి. పదం ఒకటే, పరమార్థాలేవే. పొలిగా పలికింది, పోలికగా మారింది. పుల్కాగా లోకమంతా చేరి ఒక్క మాట అనంత లోకాన్ని చుట్టుకుంటూ వెళ్ళింది. ఒక మండలానికి అరణం కాదు ఆభరణం. భాష స్రవంతికి అదనం కాదు అమరిన శోభ. అక్కడి పలుకు అనేదే గౌరవం మాండలికాని. అందరి పలుకైతే అరవిరిసిన భాషా సౌరభం. ఒక్క శబ్దంలో యుగమంతా భావం వికసిస్తుంది. ఒక్క పలుకులో పరమార్థపు పరిమళం పరివసిస్తుంది. ఒక్క మాటలో ఆద్యంతాల మధ్య ఆవహిస్తుంది. మన ఊరి పలుకు మనదే ఆత్మ గౌరవం. గౌరవ సంకేతం. మాండలికాల మధురసాన్ని, పారిభాషకాల శాస్త్రసారాన్ని పదిలపరిచే మహా నిఘంటువు కావాలిప్పుడు అందరికీ. ఊరు మాటలే ముద్దుగా రావాలి పిల్లలకు. ఊసులు చెప్పే పదాలు నేర్పించాలి అందరికి. ఆపగా తెరచిన పాఠ్యపుస్తకంలో తన ఊరు పరిమళాలు ప్రేమగా పలక. గడప గడపలో పల్లవించిన మాండలిక రాగం, ఊరి ఊపిరిలో పుష్పించిన వాక్య పరాగం. మాట చేత జత కలిసిన అనుభవాల భాషా సేద్యం. పేట తెలుగును నిలిపిన పల్లె తీరపు భాషా సౌందర్యం. మనిషిని మనసును కలిపేది భాషా సంబంధమే. అక్షరాలకు ఊపిరిచ్చే తత్వమే వాడుక భాష. పల్లె జీవుల కన్నీళ్లలో పండిన మాండలిక మకరందం. ప్రజల ఊపిరి నింపుకున్న వాడుక భాషానందం. వ్యాకర్తలు కట్టిన మాటల కోట కాలంలో కదిగిపోక నిలిచేవన్నీ. పామరుడు పెంచిన మాండలికాల తోట, అవి మన ఆస్తి వారసత్వం. ఇది మాత్రం నిత్య సత్యం. ఊరెల్లా పలికే వెన్నెల భాష ఊపిరి లోక. వాడుక భాషే అల్లారు బెల్లం ప్రజా రంజకాని. సాహితీ సింహాసనం పైన తేజస్సు ప్రజా భాషే. బంధానుబంధాల వాస్తవికత వాడుక భాష. తాడు పడితేనే కలిసి అందరూ భాషా రథానికి కదలిక. అందరినీ ఒక తాటిన నడిపే పల్లె పలుకుల మాండలిక. 6 మెలుకు పలుకు అంటే పారిభాషిక పదాలు. తేనెగా తెచ్చిన నవ్య సాంకేతిక పరిమళం. కొత్త పదాలకు కదలిక ఇచ్చిన తల్లి భాష. కమ్మని నుడుల కలయికల వెచ్చని స్నేహం. పరాయి పదము మనదైతే మధుర సమ్మేళనం. మాటల చెట్టుకి అక్షరాల విత్తనాలు నీళ్లు పోసి సాగుతోంది కాలం. గుర్తులుగా పదాల ఫలాలు వాక్యాలు వేళ్ళై విస్తరించాయి. పదబంధాలు పూలై పరిమళించాయి. ఆకుల మాటున తొంగి చూసే తెలుగు రాగాలు కొమ్మ కొమ్మన కవి కోకిలలు ఆలపించాయి. రెమ్మ రెమ్మన తెలుగు గంగలలు గలగలలు పల్లవించాయి. పారిభాషిక పదాల మల్లె పరిమళాలు తెలుగు తళతళలతో
జీవధారా స్రవంతి. మీగడ తరకలు తేలిన శాస్త్ర క్షీరసాగరం, అడుగడుగున అనుభవం నేర్పే పాఠం. ఇంగ్లీషు అరువు కొత్త అనుభవం కాదు, సంస్కృతపు తేనె రుచి తెలియంది కాదు. మన మాటలే మన బలం అనుకోవాలి, మన భావాలు మన ధనంగా మలుచుకోవాలి. పామరుడిని పరంపరగా తీరాలంటే శాస్త్రం భాష మారాలి, బోధనలో తెలుగు చేరాలి, భాష్యం మారాలి, భావనలో తెలుగు ఒదగాలి, మాటలో మాతృస్పర్శ మందనతో ఎదగాలి. పరిభాష పరభాషే దిక్కంటాడొకడు, సైన్సుకు తెలుగు చాలదంటాడింకొకడు. పదాల కొరత అనేది భాష రానివాడి మాట. కొత్త మాటలు పుట్టుకొస్తాయి జనం నోట. తల్లి భాషలు పరిభాషను ప్రసరించే భాషా సాంకేతికత పెరగ. పదాల జ్ఞానమే చదువుల మణిదీపం. స్వరాల శక్తితో సత్యం వెలగాలి. పదాలకు పూర్ణ చంద్రికల పుష్పార్చన నిర్వచనాల బంధాన్ని దాటి వాడకంలో పెరిగిన వాక్ ప్రవాహం మన ఊపిరిలో వినిపించే విస్తరణ ధ్వని. ఒక పదమే నాడిలో వాడిన స్పర్శ, ఒక పలుకే హృదయపు మూలధ్వని. పదబంధాలు పంచభూతాల మేళవి, భావరసాలులికే రూపక కాంతి కిరణం. చీకటి చెక్కబడే కొద్దీ ఒక వెలుగు తందుకొస్తుంది. రూపం నుంచి ఆర్ద్రత పరిపక్వ భాషను తాగిదే మనసంతా విరజమ్మే కాంతు. ప్రతి క్షణము నిశ్శబ్ద సంకేతం. శూన్యాన్ని కమ్ముకున్న పొగమంతులు పరమతత్వపు వెలుతురు చిగురిస్తూ పరమానందపు ఆలాపనే మన అస్తిత్వం. లాటిన్లో క్వాడ్రాంగులారిస్, 4 పలకల తీగ. నలుపలుకులున్నది నెల్లేరైంది తెలుగులో. ప్రతి పదము ఒక శాస్త్రమై వెలిగిన భాష మనది. ప్రతి పదబంధము ఒక చరిత్రగా నిలిచిన జాతి మన. రష్యా, చైనా, జపాన్, జర్మనీ, కొరియా తమ భాషలోనే సైన్సుకు స్వరాలిచ్చాయి. అక్షరమే ఆయుధం, అనువాదం కాదు. ఆత్మవిశ్వాసమే జ్ఞానానికి మూలం. జపానులో రికా అంటే సైన్స్, చైనాలో కేషియో, రష్యాలో హైకా, జర్మనీలో విన్సెన్షాఫ్, కొరియాలో గృహక్. మరి తెలుగులో సైన్స్కు పేరు లేదా? సైన్స్కి తెలుగు పలుకే లేదంట. శాస్త్రం మన గులుకు కాదు, పొమ్మంట. భాష తలవంచిదే జ్ఞానం పుడుతుందా? తల్లి పలుకు తరిగిపోతే మేధ పెరుగుతుందా? ఎరుక అంటే జ్ఞానం, అచ్చ తెలుగు చిరునామా. అక్షరార్చన మరచితే ఎరుక లేకపోతారు అంటే అడ్రస్ కూడా అర్థం. పండితుల బుర్రలు లేని సరంజామాలెన్ను. భాషను బద్దకించిన శూన్యకాల సంధ్య ఇది. ఉడి ఓనిమిన్కు అంటే వేదశాస్త్రాలు. మినుకులంటే అచ్చ తెలుగు శాస్త్ర తేజాలు. ఎరుకలో మెరిస్తే అది మినుకు ఎరుక. శాస్త్ర జ్ఞానానికది తల్లి మాటల పరిమళం. మెరుకు పలుకుల గుట్టు విప్పితే శాస్త్ర జ్ఞానం కట్టలు తెంచుకుంటుంది. వెన్నెల వలె శాస్త్ర సాహిత్యం వెలుగులతో మురిసిపోతుంది. సామాన్యుడి మది వేచేరే వచనం కావాలి. తెలుగులో మెనుకు ఎరుక తేలికై నడవాలి. అనువాదం కత్తిపైన సాము కాదు, సాన మీద గంధపు చెక్క సంచారం. పదం ఒక విత్తన రూపమైతే అర్థం అనుభవాల నిగారి. పారిభాషికత శాస్త్రపు పలు భాషా సంగమంగా జ్ఞాన ప్రకాశ. చెరువుల నీడలో చిగురించిన జీవగీతి మనది. పల్లె పదాలతో పెరిగిన జాతి పరిమళం మనది. పాడి పశువుల పాటలే
మన జన్మ గాథలు. మంచినీళ్ళంటే మజ్జిగ ఇచ్చే మర్యాద మనది. మట్టికి పర్యాయ పదంగా వెలిగిన పల్లె బతుకు. వరికంకుల్లో ముద్దులొలికే నమ్మకం మనది. చెరువుల్లో సేదదీరే గేదెల గాథల గొంతు. పసిడితనం పంచే పరమతత్వపు పల్లె వాటి. కలువల విస్తరాకులు చెప్పే కాలపు కథ. కంది వాసనలే కవితలైన పంట చేల వీధులు. వాకిలంతా వ్యాపించిన మేక పాటల ఊసులు. తరతరాల తడిలో పులకించిన తల్లి పలుకులు. నేలపై పాదాలు గగనాల మనోరథాలు. తెలుగు రైతు వామనావతార విశ్వరూపం పల్లె. శబ్దాల శతాబ్దాల మట్టితో పలుకుల ముల్లె. పైరగాలుల సైజ్య కవితా స్వరాల దండపూ మల్లె. శాస్త్రం దూరమైన పదాలే దారుడు చూపిస్తే శబ్దాల నీడలోనే శాస్త్ర జ్యోతి చిగురులు వేస్తే తత్వాల తాత్వికత తెలుగులో మెరుపులు. పల్లె పదాల్లో శాస్త్రం తడుకుల్లా మెరుస్తుంది. పాలు ఒక జీవన చైతన్యం. తెలుగు భాషకు తెలుగు వెలుగు. బాష్పాల తుడిచే ఆశ. జాతి మూలాలు లోతుల్లో మెరిసే మణిపూస్. పీడించి తెస్తారు కాబట్టి మిల్క్. పితికి పిండుతారు కాబట్టి దుగ్ధం. మరి తెలుగులో పాలకు మూలమేమిటి? తల్లి మనసే మాటల మర్మానికి మూలం. ద్రావిడ భాష పూలపుటమ్మ ఇచ్చిన కమ్మని పదం పాలు. వేల ఏళ్ల భాష యాత్రలలో అవి అమృతత్వం నిండిన అమ్మ రూపాలు. పాలకు మూలం పాడి పావనత నింపిన తెల్ల వెల్లువ. సరిగమ పాల అనురాగ గీతం. ఆంగ్ల సంస్కృత శబ్దాలకు అందని తాత్వికత. అనగనగా రాగంలా అతిశయిల్లే రసగానంగా. తెలగ వేం తీయనైన తీరులా. కాయగా కాయగా పాలు శుద్ధమవుతాయి. పొంగి పొరలాలి పాలు జీవుడి తపో వేదనల. 6 సార్లు పొంగి చల్లారిన పాలు తెలుగులో అచ్చమైన పేరు ఆనవాలు. అగ్నితప్త క్షీరమది ఆత్మశుద్ధి నొందిన చివ్రాలు. పాలను ఇలా కాయడం తెలుగువాడి యుక్తి. సంస్కార విజ్ఞానం. చిరుపాలన్నారు రాయలవారు. పరిపరి కాచిన పాలని ఆముక్త మాల్యద. పాలను ఇలా కాయడం చెడును తొలగించే క్షీరతత్వ సార సంగ్రహం. పాపాలు తొలగించే మోక్షమార్గం. మలినాలు వదిలించే పవిత్ర మార్గదర్శనం. పాశ్చరైజేషన్ పాశ్చాత్య శాస్త్రం దానికి పెట్టిన పేరు. పాలు ఇలా కాయాలని లూయి పాశ్చర్ చెప్పాడని ఇది 150 ఏళ్ల నాటి ఆధునిక శాస్త్ర ప్రయాణం. అనాదిగా తెలుగింటి ఆచారాన్ని గుర్తింపే లేనిపోయిన ఎప్పుడూ చెప్పాడు శ్రీనాథుడు. ఆనవాలు పాయసం. అప్పుడే అన్నాడు కవులంతా ఆనవాలే రాజసం. ఆనవాలు ఇస్తుంది శరీరానికి జీవధాతువుల్ని. శుద్ధ క్షీరాన్ని తొలగిన చెడు ఆనవాలు లేనిదిగా. ప్రతి తెలుగు పదంలో శాస్త్రమే పరమార్థం ఉన్నతంగా. ప్రకృతి రహస్యమే అందులో దాగుంది పరమాద్భుతంగా. అర్థాలు వెదగని మనసుకు ఏ పదము కాబట్ట. తెలుగు చాలదంటారు వీళ్ళే తామే చాలనుకున్నవారు. తోడు ఆనవాలుగా కాచిన పాలలు అమ్మ చేతి మజ్జిగ తుక్కల చేదోడు. క్షీర కంజకు చల్ల పురుషుడితో పెళ్లి. నవదంపతుల నవ్య శోభనమే పెరుగు. కంచు చెంబులే మేళ తాళాలు. వేడి ముద్దల వెచ్చదనం కౌగిడు. తెల్లవారేసరికి పెరుగై మురిపింది పెళ్ళింటి కోగిలోగి సజ్జో గర్భ సాక్షిగా.
పెరుగులోనూ ఉంది శాస్త్రం. తల్లి తనకు తాత్వికతల తోడుకున్నది పెరుగు, అది తీపి పులుపుల జీవతత్వం. పాలలో తెల్లవార్లు వెచ్చగా పెరుగుతున్న కొత్త జీవుడి ఆత్మ ఉపయోగపడి సూక్ష్మజీవుడి పెరుగులో నవ చైతన్య నాట్యం. సాంకేతిక పదాలలో పెరుగు, తెలుగు మాట అని తొలి మెరుగు. ప్రపంచానికి జీవశాస్త్రం నేర్పిన పేరులోని పెన్నిది తెలుగు వెలుగు. పాలు, పెరుగు, నెయ్యి, నూనె ప్రతి తెలుగు పదానికి ఒక శాస్త్రం. ఆకుచాటున పండుల పదాల వెనుక దాగిన ఒక గొప్ప చరిత్ర. పెర్ అంటే పెరిమ, ప్రేమ, పరవశం. పెర్ అంటే పెరగడం, విస్తరించడం. పెరుగులో సూక్ష్మజీవుల ఉనికి పెరగనివ్వాలని వైజ్ఞానిక సూచన. అది శాస్త్రం దీన్ని ప్రోబయోటిక్ అనవచ్చు, జీవానుకూల ద్రవతత్వ సారం అని. మనకు మాత్రం అది అమ్మ చేతి పెరుగు, పదంగా కాదు పరమార్థాల వెలుగు. మన పదాల్లో తాత్వికత గంగలా స్వేచ్ఛావాహిక, మన పదాల్లో దార్శనికత యమునలా స్వేచ్ఛ దేహిక, మన పదాలలో శాస్త్రీయత సరస్వతిలా అంతర్వాహిక. తాత్విక, దార్శనిక, శాస్త్రీయత త్రివేణి సంగమం ప్రాచీన తెలుగు. కూడు అన్నానికి ఓ తెలుగు పేరు, వాడకం మరచిన చారిత్రక నుడి పసి. కూడి నలుగురు పంచుకునే సంస్కృతి, కూడటం మరచిన మనుష్యుల విస్మృతి. తన తిండి తాను వండుకున్ననాడు ఆది మానవ కాలాన్ని సమకూరిన నుడి. కూడి పంచుకున్నారానాడు కూడు. ఇది తొలి జీవతత్వాన్ని చారిత్రక సాక్షి. వారి భాషకాలకు పరభాషే దిక్కు, నిన్నటి మాట అది. సాంకేతిక యుగాలు ఇది అమ్మ భాష హక్కు, ఈనాటి ఉద్యమం. ఈ నేలలు నానిన మాటల బీజాలు, పరాయి పదాల పదఘట్టనం కింద నరిగిన ధనియపు గింజలు ఇప్పుడు తలెత్తి మొలకొత్తదాయి కొత్త కొత్తిమీరిళ్ళు. కోర్టు గదిలో తెలుగు మాటల మన భాషా హక్కులకిది హరివిల్లు. న్యాయదేవత అందించే ఆశీస్, ఆంగ్లం ఎడారిలో అది హుయాసిస్. న్యాయవాదులు తెలుగులో వాదిస్తే న్యాయమూర్తులు తెలుగులో తీర్పిస్తే న్యాయం వినిపిస్తుంది మన గుండెల్లో. అర్థం అల్లుకుంటుంది మన మాట. తల్లి మాట న్యాయవాణి కావాలి, ప్రజల శ్వాసకి ఊపిరి తానై నిలవాలి. తెలుగులో తీర్పు పేదవాడికి ముక్తి, తెలుగులో వాదన ప్రజాస్వామ్య స్ఫూర్తి. 100 ఏళ్ల నాడే పాలన మన మాటల్లో జరిగితే పాలనా పారిభాషికాలు మనకు ఉండే. అమ్మ భాషలో మనము చదివి ఉంటే మాటల చేతలై వెలిగి ఉండే. ప్రతి పదంలో పరిమళించే ప్రతి శబ్దంలో ప్రతిఫలించే మాధుర్యం. ఏ భాష అయినా పరిభాష గర్వంగా వికసించాలి. ఏ యాస అయినా యంత్రాల హృదయంలో ఒదగాలి. తెలుగు ఇంజనీర్లు తెలుగులో ఆలోచిస్తే యంత్ర భాష తెలుగులోనే గణమంటు. చిప్పులు కోడులు యంత్ర ధర్మాల చరాచరం తెలుగుదనం ఓ హరిసాహరి అవుతుంది. నిఘంటుకర్తలు పరిశీలించరు, ప్రజలు ఏదీ పట్టించుకోరు. శాస్త్ర పదాలు కొనుగోలు పడవు తేలికగా, బహు విస్తారం వాటి అర్థాలు పొందిక. చివరి అధ్యాయం అధికార భాష.